పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి విడదల రజనిపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. తిరుమలలో లడ్డు అంశంపై టీడీపీ చేస్తున్న ప్రచారానికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బోయపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో విడదల రజని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు ముగించుకొని తిరిగి వెళుతూ ఉండగా మాజీ మంత్రి విడదల రజనిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులని ఈ నేపథ్యంలో పోలీసులు చెదరగొట్టారు. స్పష్టంగా మీరు ఆ రిపోర్ట్ చదివారా? మీరు ఆ రిపోర్ట్ చదవకపోతే ఆ రిపోర్ట్ మేము మీకు పంపిస్తాము. క్లియర్గా ఎన్డీడీబీ స్పష్టం చేస్తూ ఉంది. ఈ ఛార్జ్ షీట్లో కూడా దెర్ ఈజ్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఉంది. ఆ పాయింట్స్ అన్ని కూడా ఉన్నాయి. మీకు కావాలంటే అదొక కాపీ మీకు పంపిస్తాం, చూడండి. వాళ్ళకి ఎట్లాగో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కనబడదు. ఎందుకంటే వాళ్ళు కనిపించినా కూడా ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక అవస్థ వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే లేని దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఈ రోజున కూడా వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇంకా ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ఈ రోజు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళ ఎవరు కూడా బాగుపడరు. ఈ దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడే సమాధానం చెప్తాడు. ఇక పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెంలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతకు సంబంధించి మా కరెస్పాండెంట్ సత్య మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సత్య, ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? దీనికి సంబంధించి టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామంగా కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏదైతే దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపిన తిరుమల లడ్డు విషయం మీద సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసి అందులో జంతువులు కొవ్వు కలవలేదని ఒక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి అక్కడ ఉన్న కార్యక్రమాలు కొబ్బరికాయలు పట్టడం అలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాంటి కార్యక్రమాల్లో చేపట్టడంలో భాగంగానే తిరుమల లడ్డుపై టీడీపీ ప్రచారాన్ని నిరసరిస్తూ చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడదల రజని చేపట్టిన పూజా కార్యక్రమం కొంత ఉద్రిక్తగా అయితే చోటు చేసుకుంది. బోయపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆమె పూజలు నిర్వహించుకొని ముగించి తిరిగి విడదల రజని వస్తుండగా కొంతమంది టీడీపీ శ్రేణులు అక్కడ గో బ్యాక్ రజని అంటూ నినాదాలు చేయటంతో కొంత ఉద్రిక్తగా అయితే చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు కొంత తోపులాట జరిగింది. అలాగే అక్కడున్న దానికి సంబంధించి గో బ్యాక్ రజని అంటే కొంతమంది టీడీపీ శ్రేణులు గో బ్యాక్ రజని అంటారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు జై రజని అంటూ నినాదాలు చేస్తూ కొంత ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇంతలోపే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా గానీ కొంత తోపులాట కూడా జరిగినట్టయితే మనకు సమాచారం అయితే తెలుస్తుంది. మురళి, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అప్పటికప్పుడు విషయం సద్దుమణిగినప్పటికీ కూడా ఒకంత ఉద్రిక్తత చోటు చేసుకోవడానికి సంబంధించి కూడా అక్కడ పరిస్థితి అంతా కూడా ఒకలాగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి ఏంటి సత్య? ఎస్ మురళి, పోలీసులకి సమాచారం తెలుసుకున్న వెంటనే వారు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు కానీ వైసీపీ శ్రేణులు కానీ అక్కడ ఉన్న వారి ఇద్దరిని కూడా కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ నచ్చజెప్పే కార్యక్రమంలోనే విడుదల రజని వెళ్లిపోవడంతో అక్కడంతా కూడా సర్దుమరిగినట్టు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ చెబుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ తిరుమల లడ్డు వ్యవహారం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనాత్మకంగా అయితే మారింది. దీనికి సంబంధించి కూడా ఇటు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా ఫ్లెక్సీలు కలకలం రేపుతున్న సమయంలో కూడా ఇలాంటి ఉద్రిక్త చోటు చేసుకోవడం కూడా పల్నాడు జిల్లా రాజకీయం కూడా కొంత చర్చనీయాంశంగా కూడా మారింది. మళ్ళీ రైట్, రిపోర్టుకి సంబంధించి కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఉన్నటువంటి విషయాలను మీరు ఒకసారి చూడండి. కావాలంటే నేను మీకు రిపోర్ట్ పంపిస్తానని క్లారిటీగా చెప్తున్నారు. కావాలనే అసత్య ప్రచారాలు చేయడం, మమ్మల్ని అడుగడుగునా కూడా అడ్డుకోవడం,
మా గొంతు నొక్కేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఈ నేపథ్యంలో విడుదల రజని చేస్తున్నటువంటి ఈ కామెంట్, వీటిని ఎలా చూడాలంటారు మనం? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? ఎస్ మురళి, మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ఇక్కడ మాట్లాడుతూ కూడా లడ్డు ప్రసాదం విషయంలో కూడా తెలుగుదేశం నాయకులు విష ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అంతా బాగా డ్యామేజ్, అంటే కూటమి ప్రభుత్వానికి బాగా డ్యామేజ్ అయింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని కూడా వారైతే ఆ ఛార్జ్ షీట్ లో సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వడంతో కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వం డ్యామేజ్ బాగా అయింది. అలా డ్యామేజ్ క్రమంలోనే ఫ్లెక్సీలు వేసి ఈ కొవ్వు పదార్థం కాదు కెమికల్ కలిసిందని కూడా వారైతే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టేలాగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు గాని శ్రేణులు గాని వారి నియోజకవర్గంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారు పాదయాత్రగా వెళ్లి ర్యాలీగా వెళ్లి అక్కడున్న స్వామికి మొక్కులు చెల్లించుకొని కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి కలగాలని కూడా వారైతే అక్కడున్న వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకోవటం అయితే జరుగుతుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెంలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతకు సంబంధించి ఇమీడియట్గా పోలీసులు అక్కడ రంగప్రవేశం చేసి దీనికి సంబంధించి చెదరగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రి విడుదల రజనిపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారనేది సమాచారం. ఇక తిరుమలలో లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించి నిరసన అయితే వ్యక్తమవుతోంది. బోయపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో విడుదల రజని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు ముగించుకొని తిరిగి పెడుతుండగా మాజీ మంత్రి విడుదల రజనిని టీడీపీ శ్రేణులు అయితే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. ఇక అక్కడ జరిగినటువంటి ఆందోళనకు సంబంధించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టినటువంటి సిచ్యువేషన్. మీరు ఆ రిపోర్ట్ చదవకపోతే ఆ రిపోర్ట్ మేము మీకు పంపిస్తాము. క్లియర్ గా ఎన్డీడీబీ స్పష్టం చేస్తా ఉంది. ఈ ఛార్జ్ షీట్ లో కూడా దెర్ ఈస్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఉంది. ఆ పాయింట్స్ అన్ని కూడా ఉన్నాయి. మీకు కావాలంటే అదొక కాపీ మీకు పంపిస్తాం, చూడండి. వాళ్ళకి ఎట్లాగో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కనబడదు. ఎందుకంటే వాళ్ళు కనిపించినా కూడా ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక అవస్థ వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే లేని దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఈ రోజున కూడా వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి ఇంకా ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ఈ రోజు కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళ ఎవరు కూడా బాగుపడరు. ఈ దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడే సమాధానం చెప్తారు.